హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, పాజిటివ్, హెల్దీ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి, షేర్ చేస్తూ, లైక్స్ ఇస్తూ, కమెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? బుకింగ్స్ ఓపెన్లో ఉన్నాయి. ఎవరికైనా బుకింగ్స్ కావాలి అనుకుంటే, పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు, ఓకేనా? అండ్ చాలా రోజులైంది. ఒకసారి ఈరోజు మీకు అందరికీ హీలింగ్ సెండ్ చేస్తాను. నేను కూడా ఇంకా హీల్ అవ్వాలి, పూర్తిగా కాలేదు. సో నాకు హీలింగ్ తీసుకోవాలని ఉంది. సో నేను హీలింగ్ సెండ్ చేస్తాను మీకు. అందరూ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది ఆలోచించొద్దు. న్యూట్రల్గా ఉండండి, అంటే తటస్థంగా ఉండండి, ఓకేనా? కళ్ళు మూసుకోండి, డీప్గా శ్వాస పీల్చుకోండి, కాసేపు అలా ఉంచండి. తర్వాత నిదానంగా శ్వాస వదలండి. తర్వాత మళ్ళీ నిదానంగా శ్వాస పీల్చుకోండి. ఇలా 2-3 టైమ్స్ చేయండి. ఇప్పుడు నేను చెప్తూనే ఉన్నాను కదా, చేయండి, ఓకేనా? 2-3 టైమ్స్ తీసుకున్నాక నేను హీలింగ్ సెండ్ చేస్తాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినేవాళ్ళు చక్కగా వినొచ్చు. ఆ హీలింగ్ని ఎంజాయ్ చేయండి. బాడీలో వైబ్రేషన్స్ కానీ, ఆరా క్లెన్జింగ్ కానీ చాలా బాగుంటుంది, ఓకేనా? చాలామంది మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల మా లైఫ్లో ఎంత పాజిటివిటీ వచ్చింది, ఎంత హీలింగ్ అయ్యాము. మీరు ఏది చెప్తే అది జరుగుతుంది, అలానే జరుగుతున్నాయి. పర్సనల్ రీడింగ్స్లో మీరు చెప్పినవన్నీ మాకు అలానే జరుగుతున్నాయి అని చాలామంది ఫీడ్బ్యాక్స్ పెడుతూ ఉన్నారు. ఆ రోజుకి పర్సనల్ రీడింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆ మాట నెగిటివ్గా హర్టింగ్ అనిపించుండొచ్చు. ఎందుకంటే కార్డ్స్లో అక్కడ ఏమొస్తే నేను అదే చెప్తాను. నాకు పర్సనల్గా వాళ్ళ మీద ఏ విధమైన నెగిటివిటీ లేదు కదా. సో ఆ నిమిషానికి యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి కష్టం అయ్యి ఉండొచ్చు. తర్వాత అది తెలుసుకున్నాక వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హీలింగ్ సెండ్ చేస్తాను, మీరు రిసీవ్ చేసుకోండి. రైట్, స్టార్ట్.
Please send this positive healing for my viewers. Please send this positive healing for my viewers. Gratitude, gratitude, gratitude. ఓకే, ఈరోజు మీ పార్ట్నర్కి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరు మీ పార్ట్నర్ గురించి యూ వర్సెస్ దెమ్ చేద్దాం. ఓకేనా? రీడింగ్. మీ పార్ట్నర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. మీ పార్ట్నర్ ఫేస్ని విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఒక డెక్ నుంచి మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూద్దాము, మరో డెక్ నుంచి మీ ఎనర్జీస్ చూద్దాము, తర్వాత క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. రైట్? గుడ్. రైట్, ఇక్కడ ఈ డెక్ నుంచి మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూద్దాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్, మా వ్యూవర్స్ గురించి ప్రస్తుతం తన ఆలోచనలు ఏంటి? నైట్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, Nine of Pentacles, 6 of Wands, bottom of the deck 8 of Cups. ఇక్కడ మీ ఎనర్జీస్ తీద్దాము. మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ గురించి అట్ ప్రెజెంట్? మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి మనసులో చెప్పుకుంటూ ఉండండి. మీ ఎనర్జీస్ నాకు అందుతాయి. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అట్ ప్రెజెంట్? 2 ఆఫ్ వ్యాండ్స్, 5 of cups, the fool, sorry, the world, hanged man, 10 of pentacles, 2 of swords, bottom of the deck, king of pentacles. Okay. రైట్, ఇక్కడ పాస్ట్లో ఎవరైతే మిమ్మల్ని కోల్డ్ బిహేవ్ చేస్తూ కొంతమంది విషయంలో చీటింగ్ కూడా జరిగింది అనేది కనపడుతుంది. మీ పార్ట్నర్లో చాలా చాలా హిడెన్ సీక్రెట్స్ అయితే ఉన్నాయి అనేది కనపడుతుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది కూడా కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ మీ పర్సన్ మీ రిలేషన్ని బర్డన్గా ఫీల్ అయ్యారు. పాస్ట్లో చాలా బర్డన్గా ఫీల్ అయ్యారు. రెస్పాన్సిబిలిటీ మీ రిలేషన్షిప్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి తనకి చాలా కష్టం అయిపోయిందనమాట. అంటే ఇష్టం లేదు, మీతో ఫ్యూచర్ చూడలేదు. ఫ్యూచర్ చాలా అంటే మీరు రొమాంటిక్గా లేకపోతే ఎమోషనల్ పరంగా చాలా ఎక్కువ బాండింగ్ తన మీద పెట్టేసుకున్నారు. సో ఇది ముందు ముందు ఏ దారికి తీస్తుందో అన్న ఒక ఫీలింగ్లో ఉన్నారనమాట.
ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా కనపడుతుంది. అంటే ఇక్కడ మీ పార్ట్నరు ఆల్రెడీ మ్యారీడ్. యెస్. 10 ఆఫ్ కప్స్ రైట్. ఆల్రెడీ మ్యారీడ్ కూడా కనపడుతున్నారు నాకు. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ దీని వలన ప్లస్ థర్డ్ పార్టీతో సంతోషం వెతుక్కుంటూ అటు వెళ్ళిపోయారు అనేది ఇక్కడ కనపడుతుంది. మిమ్మల్ని చీట్ చేసి అనేది. మీతో తను ఫ్యూచర్ చూడలేదు. ఫ్యూచర్ లేదు, ఈ రిలేషన్‌కి ఫ్యూచర్ లేదు అనుకున్నారు పాస్ట్‌లో. చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యారనమాట. అందువల్ల మీరేమో టూ మచ్ ఎమోషన్స్ పెంచేసుకుంటున్నారు. ఫ్యూచర్ గురించి ఎక్కువగా కలలు కంటున్నారు. తనకి మనసులో ఒక గుబులైపోయిందనమాట. ఒక భయం అయిపోయింది. అమ్మో! ఇది ఎటు పోయి ఎటొస్తుందో, ఎంత దూరం పోతుందో. ఒక కోల్డ్ బిహేవ్ చేస్తూ ఈ రిలేషన్‌ని చీట్ చేసి, బ్యాక్ స్టాపింగ్ చేశారు, ఎండింగ్ చేశారు, కొలాప్స్ చేశారు అనేది కనపడుతుంది. చాలా మీతో ఏది షేర్ చేసుకోలేదు. హిడెన్ సీక్రెట్స్ చాలా ఉన్నాయి తన లైఫ్‌లో. తన లైఫ్‌లో సీక్రెట్స్ ఒక 20% ఉంటే, లేకపోతే 100% ఉంటే, దాంట్లో మీకు తెలిసినవి ఒక 1 ఆర్ 2% మాత్రమే మీకు ఎక్స్‌ప్రెస్ చేసింది. మిగతా అంతా హిడెన్‌గానే ఉంచారు తను. థర్డ్ పార్టీ విషయాలు కానీ, తన లైఫ్‌లో ఏం జరుగుతుంది కానీ, తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ విషయంలో కానీ, ఎమోషన్స్ విషయంలో కానీ, తన భయాలున్నాయి ఇప్పుడు చెప్పాను కదా! ఎటుపోయి ఎటుపోతుందో, ఇది ముందుకెళ్తే కష్టం ఈ రిలేషన్‌షిప్ ఇట్లనే. మరి అలా అనుకున్నప్పుడు అసలు ఎంటరే కాకూడదు కదా! ఎవడు పిలిచాడు బొట్టు పెట్టి రమ్మని? మీ ఎమోషన్స్‌తో బాగా ఆడుకున్నారు అనేది కనపడుతుంది. లిటరల్లీ మీరు ఫైట్ చేసి ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవాలి అని ఒక దిశగా ఫైట్ చేసి అలసిపోయారు. కానీ మీ పర్సన్ అయితే వన్ బై వన్ గుండెల్లో, కడుపులో గ్యాప్ లేకుండా కత్తులు గుచ్చుతూ వచ్చారనమాట. అంటే మోసం చేస్తూ వచ్చారు. రైట్? మైండ్ గేమ్స్ చాలా ఆడారు. మీ మనసు విరిగిపోయింది అనేది కనపడుతుంది. తను సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ మీ లైఫ్‌లో నుంచి ఎమోషనల్లీ డిటాచ్ అయిపోయారు అనేది కనపడుతుంది. లెట్ గో చేసేసారు మిమ్మల్ని. ఎవరిని అడిగి మీ లైఫ్‌లోకి వచ్చారు? ఎవరిని అడిగి తన ఇష్టానికి డెసిషన్స్ తీసుకొని లెట్ గో చేసి వెళ్ళిపోయారు? ఇది మీ క్వెషన్. మీ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అనేది కనపడుతుంది. ఈ రిలేషన్‌ని కంప్లీట్ చేసేసారు. అంటే ఎండ్ చేసేసారు. పాస్ట్ ఎనర్జీస్ ఇవి. రైట్? ఇప్పుడు మీతో ఇప్పుడు రీయూనియన్ అవ్వాలి, మీతో సెలబ్రేట్ చేసుకోవాలి, మీతో ఎంజాయ్ చేయాలి అనేది మీ పర్సను ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీ గురించి. అట్ ద సేమ్ టైమ్ I want to clarify this card. Please angels, why is this Knight of Pentacles here? Yes. స్టాప్ చేస్తున్నారు. బ్లాక్‌లో మీరు తనని బ్లాక్‌లో పెట్టినా, తను మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టినా, తను మిమ్మల్ని సోషల్ మీడియా నుంచి, ఫేక్ ఐడీ నుంచి స్టాక్ చేస్తూనే ఉన్నారు. అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. క్లియర్గా చెప్పాను కదా! ఈ బ్రేకప్‌ని ఎండ్ చేసేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి మీతోటి అని ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఎమోషనల్‌గా ఎవరైతే మీ నుంచి పక్కకు వెళ్ళిపోయారో, చాలా ఇక్కడ మీ పార్ట్నర్ నాకు చాలా ఇమ్మెచ్యూరిటీ కనపడుతుందండి. చాలా ఇమ్మెచ్యూర్ నేచర్. ఆ పర్సన్ ఏజ్ ఎంతైనా కావచ్చు, బట్ చాలా ఇమ్మెచ్యూరిటీ కనపడుతుంది మీ పార్ట్నర్ ఎనర్జీస్‌లో. అంత పేజ్ ఎనర్జీ. పిల్ల చేష్టలు, తొందరపాటు నిర్ణయాలు, ఇవే కనపడుతున్నాయి. మీ పార్ట్నరు తన లైఫ్‌లో ఉన్న మేబీ అదర్ ఎవరన్నా పర్సన్ తన ఫ్రెండ్ అయ్యుండొచ్చు. ఫ్రెండ్‌తో కూడా మీ గురించి మేబీ ఫ్రెండ్ ఐడీ నుంచి కూడా మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు అని ఇక్కడ కనపడుతుంది. తన ఫ్రెండ్‌తో కూడా మీ గురించి డిస్కస్ చేస్తున్నారు. డిస్కషన్స్ జరుగుతున్నాయి అనేది ఇక్కడ కనపడుతుంది. రైట్? అట్ ద సేమ్ టైమ్ వై ఈస్ దిస్ 3 ఆఫ్ కప్స్ హియర్? కన్ఫ్యూజన్ చూడండి. మీతో సెలబ్రేట్ చేసుకోవాలి, రీయూనియన్ అవ్వాలి,
కానీ కన్ఫ్యూజన్, సంఘర్షణ, మైండ్లో కచ్చడా పచ్చడా జరుగుతూ ఉంది. ఏంటంటే నేను యాక్షన్ తీసుకుంటే ఇలా అవుతుందేమో, తను ఇలా తిడుతుందేమో, తను ఇలా గొడవ పెట్టుకుంటుందేమో. అంటే నా వర్షన్లో నేను చెప్తున్నాను. చూసే వ్యూవర్సు మేలైతే మీ వర్షన్లో తీసుకోండి. ఇక్కడ ఒకప్పుడు మీరు ఎమోషనల్గా ఉన్న పర్సను ఇప్పుడు చాలా ఇంటలెక్చువల్గా మారిపోయారు, చాలా షార్ప్ మైండెడ్ మారిపోయారు, చాలా తెలివిగా మారిపోయారు. తను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడం తప్ప మీ ఎదురుగొచ్చి నిలబడే ధైర్యం లేదు, భయపడుతున్నారు. చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి అనేది కనపడుతుంది. అంటే ఇంకోటి కూడా, తను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, మీతో రిలేషన్ గడపాలి, రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం తన లైఫ్లో ఏదో 2 చాయిసెస్ కూడా ఏదో ఉన్నాయి. ఆ 2 చాయిసెస్లో మేబీ థర్డ్ పార్టీ మీరు అయ్యుండొచ్చు. ఆ 2 చాయిసెస్లో ఎవరిని నేను చూస్ చేసుకోవాలన్న కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. తనైతే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. కన్ఫ్యూజన్లో ఉన్నారు. బట్ మీ యొక్క షార్ప్నెస్, ఇంటలెక్చువల్, చాలా రూడ్గా, ప్రాక్టికల్గా తయారయ్యారు మీరు. అది చూస్తే చాలా తనకి మళ్ళీ ఒక స్టెప్ ముందుకు వేసి 4 అడుగులు వెనక్కేస్తున్నారు. రైట్? వై ఈజ్ దిస్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ హియర్? చాలా ఎక్సైట్మెంట్ ఉంది. మీతో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి తిరగాలి, అడ్వెంచరస్ ప్లేసెస్కి వెళ్ళాలి, మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలి, మీతో కలిసి. స్టార్టింగ్లో మీరు ఇంతకుముందు ఇద్దరు కలిసి ఏదన్నా లాంగ్ డ్రైవ్కి, లాంగ్ ట్రిప్కి ఏదన్నా జర్నీ చేస్తుంటే అవన్నీ మెమొరైజ్ చేసుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ని మీ ఇద్దరి మధ్యకి తెచ్చుకోవాలి, మీ ఇద్దరు కలిసి న్యూగా ఎక్కడికైనా జర్నీకి ఇద్దరు కలిసి జర్నీ చేయాలి అని ఆలోచిస్తున్నారు. వెయిట్ చేయండి, కార్డు కింద పడింది. చూడండి, ఇప్పుడు మీరు ఒక ఎంప్రెస్ లాగా కనపడుతున్నారు, తనకి ఒక ఎంప్రెస్ లాగా కనపడుతున్నారు. మీకు తనకి ఇంత తేడా ఉంది. మీ పర్సన్ ఏజ్ ఎంతైనా కావచ్చు, కానీ తన మైండ్ సెట్ చాలా ఒక టీనేజ్ కుర్రపిల్లలు ఉంటారు కదా, ఒక బాధ్యత లేని కుర్రపిల్లలు ఉంటారే, అలాంటి పాపం వాళ్ళకి తెలియదు, అప్పుడప్పుడే ఒక ఏజ్లోకి వస్తున్నారు, తెలియని తనం. కానీ మీ పర్సన్కి ఏమైంది? అంత ఏజ్ పెట్టుకొని ఎందుకంత ఇమ్మెచ్యూర్గా? మైండ్ ఎదగల, బాడీ ఎదిగింది కానీ మైండ్ ఎదగల. ఏం చేస్తాం, కొందరికి అంతే. మీరు చూస్తే మెచ్యూరిటీ వైజ్, ఎమోషన్స్ వైజ్, కేరింగ్ వైజ్ చాలా మెచ్యూర్ పర్సన్. అంత తేడా ఉంది. అంటే మీ పార్ట్నర్ ఒక 5th క్లాస్ అయితే మీరు ఒక డిగ్రీ పీజీ చదువుతున్న పర్సన్కి ఎంత నాలెడ్జ్లో, మెచ్యూరిటీలో తేడా ఉంటుంది. అలాంటి నేచరు ఎట్లా మీ ఇద్దరికి మ్యాచ్ అవుతుంది? ఆలోచన విధానంలో మ్యాచ్ కాదు కదా. అట్ ద సేమ్ టైం, వై ఈజ్ దిస్ 9 ఆఫ్ పెంటికల్స్ హియర్? మీరు రోజు రోజుకి చాలా అందంగా, చాలా ఫైనాన్షియల్లీ సెల్ఫ్ ఇండిపెండెంట్ లేడీ లాగా హ్యాపీగా మిమ్మల్ని మీరు గ్రూమింగ్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. తన గురించి మీ ఎటువంటి, అంటే పైకి కనిపించడం, మీరు లోపల మనసులో అయితే ఆలోచిస్తున్నారేమో, అది మీకే తెలుసు కాబట్టి, లేకపోతే రీడింగ్ దాకా రారు కదా. కానీ మీ పర్సన్కి మీరు బయటికి కనిపించేది వేరేగా కనపడుతున్నారు. అంటే మీరు తనని మర్చిపోయారు, హ్యాపీగా ఉంటున్నారు. చూడండి, హ్యాపీగా ఉంటున్నారు, మీరు లైఫ్లో న్యూ స్టార్ట్ చేసేసారు. ఈ రిలేషన్ని ఎక్స్టెండ్ చేసుకోవడం, కంటిన్యూ చేసుకోవడం మీకు ఇష్టం లేదు, లెట్ గో చేసేసారు. మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అని తను ఫీల్ అవుతున్నారు. రైట్? వై ఈజ్ దిస్ పేజ్ ఆఫ్ సోర్డ్స్ హియర్? చూడండి, ఇక్కడ కార్డ్స్ అన్నీ ఇమ్మెచ్యూర్ కార్డ్సే వచ్చినాయి. ఏంటంటే తను మీ విషయంలో ఒక సీరియస్నెస్ లేదు, ఒక మెచ్యూర్ ఆలోచన లేదు, ఇమ్మెచ్యూర్గానే ఆలోచిస్తున్నారు ఇప్పటికి కూడా. అంత హర్ట్ చేసిపోయిన తర్వాత, అంత చీట్ చేసిపోయిన తర్వాత మీరు ఇలా ఉండడం సబబే కదా. సో ఇంకా తను
చిన్నపిల్ల మనస్తత్వంలోనే ఆలోచిస్తున్నారు. యాక్షన్ తీసుకోవట్లేదు. ఇంకా కూడా తప్పు తను చేసి వెళ్ళి కూడా తను ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు అనంటే, తనని ప్రొటెక్ట్ చేసుకోవడం, తన తప్పుని ఒప్పుకోలేకపోవడం, ఒప్పుకునే మనసు లేదు. తనని గార్డ్ చేసుకొని తనంతట తను వచ్చి మాట్లాడితే, తనంతట తను వచ్చి మీ రిలేషన్ అప్రోచ్ అయితే తప్పు ఒప్పుకున్నట్టే కదా! అది తనకిష్టం లేదు. అందుకని డిఫెండ్ చేస్తున్నారు. నో, గార్డ్ తనను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ఉన్నారు అనేది కనపడుతుంది. తనని కాపాడుకుంటున్నాడనమాట. ఎంతవరకు కరెక్టు? ఎంతకాలం తప్పించుకుంటావు? ఎన్ని సంవత్సరాలు తప్పించుకుంటావు? ఏదో రోజైనా ఒప్పుకోవాల్సిందే. తప్పు చేసినప్పుడు ఏదో రోజైనా జీవితంలో చరమాంకంలో అయినా ఒప్పుకోవాల్సిందే. నీ అంతరాత్మకైనా నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిందే. ఎంతకాలం తప్పించుకొని తిరుగుతావు? ఓకే, మీ నుంచి ఏమైనా తప్పించుకొని తిరగలరు. భగవంతుడి నుంచి, తన అంతరాత్మ నుంచి తప్పించుకొని తిరగలడా? లేరు కదా! ఇదే ఇమ్మెచ్యూరిటీ. ఏం చేస్తాం? వై ఈజ్ దిస్ 6 of Wands here? Why is this 6 of Wands here? చూడండి, కొంతమంది అయితే మనీ పరంగా కూడా మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు అనేది కనపడుతుంది. తను చీటింగ్ చేసిన దానికి మీతో కమ్యూనికేట్ అవ్వాలన్నా స్టక్ అయిపోయి ఉంటున్నారు. ఒకవేళ కమ్యూనికేట్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో తనకి ఐడియా లేదు. ఎందుకంటే మీరు చాలా మెచ్యూర్ పర్సన్. మీరు అడిగే ఒక్కొక్క మాటకి తన దగ్గర సమాధానం లేదు, ఉండదు కూడా. కానీ మీతో మీ రిలేషన్ మళ్ళీ ప్యాచప్ చేసుకొని మీతో గెలవాలి. తను మీ రిలేషన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి. అంత ఈజీ కాదు. మళ్ళీ మీ లైఫ్లోకి తను తిరిగి రావడం అనేది తనకు కూడా తెలుసు. వన్స్ చీట్ చేసి పోయిన తర్వాత అది మనీ కోసం అనుకో, స్టెబిలిటీ కోసం అనుకో, లేకపోతే తన మ్యారిటల్ రెస్పాన్సిబిలిటీస్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ రీజన్స్, మీ విషయంలో అయితే చీటింగ్ జరిగింది కదా, అది తనకి తెలుసు కదా. సో ఈ ఎనర్జీస్ నుంచి తను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీతో రిలేషన్ మళ్ళీ ప్యాచప్ చేసుకోవాలి, మీ రిలేషన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, ప్యాచప్ అవ్వాలి, సక్సెస్ సాధించాలి మీతో ప్యాచప్ అయ్యి అని ఆ దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ తను తప్పుకు దొరకకూడదు, తప్పు ఒప్పుకునే మనస్తత్వం కాదు. అక్కడే అదే ఏ బ్లాకేజెస్ కనపడుతున్నాయి. తప్పు ఒప్పుకోలేకపోతున్నాడు. తన అంతరాత్మకు తెలుసు, తనకు తెలుసు తను ఏం చేసి వెళ్ళారు, వస్తే తన పరిస్థితి ఏంటి, రియాక్షన్ ఏంటి మీ నుంచి, మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా. మైండ్ గేమ్స్ ఇప్పటికి కూడా తన ఇమ్మెచ్యూర్ వేలోనే తను ఆలోచిస్తున్నారు తప్ప, అరే ఒకసారి వచ్చి అప్రోచ్ అయ్యి ఒకసారి సరే తప్పు చేశాను, అది తెలిసి చేశాను, తెలియక చేశాను, పరిస్థితుల వల్ల చేశాను, ఒకసారి ఒప్పుకొని సారీ చెప్పేస్తే ఇక నా తప్పు ఉండదు కదా. అంటే అంత ఈజీ కాదు కదా. మీరు తను సారీ చెప్పినా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది, క్షమించడం అనేది అంత ఈజీ కాదు కదా. ఎందుకంటే తను చేసింది 1 కాదు 2 కాదు, 10 కత్తులు ఒకేసారిగా పొడిస్తే ఎలాంటి పెయిన్ పడతారో అలాంటి చావు బతుకుల్లో ఉన్న పర్సన్ అలసిపోయి ఇంక ఊపిరి లేదు అయిపోయింది అనుకున్న పర్సన్ మీరు అలా చేసి వెళ్ళిపోయారు. అంత ఈజీగా నమ్ముతారా మళ్ళీ తను మీ లైఫ్లోకి వస్తే? అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా? అది తనకు కూడా తెలుసు. అయినా సరే మీతో సక్సెస్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి, సక్సెస్ చేసుకోవాలి మీతో రిలేషన్ తన ఉద్దేశం. ఎందుకంటే మీతోనే తనకి హ్యాపీనెస్ ఉంది అనేది కనపడుతుంది. తను లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే తను అక్కడి నుంచి మీ ఇద్దరి మధ్య ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కాకపోయినా మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ కూడా చాలా దూరం ఏర్పడింది డిస్టెన్స్ రిలేషన్షిప్లో. సో ఆ డిస్టెన్స్ని తక్కువ చేసి మీ ఇద్దరి మధ్య ఈ బ్రేకప్ని ఎండ్ చేసి మీతో ప్యాచప్ అవ్వాలి. అదంత ఈజీ టాస్క్ కాదు అనేది తనకి తెలుసు. అయినా సరే తను ప్రయత్నాలు అయితే చేయాలి అనుకుంటున్నారు. రైట్, ఇక్కడ ఇప్పుడు మీ ఎనర్జీస్కి వస్తే ఇది క్లారిఫై చేద్దాము. వెయిట్ ఏ మూమెంట్.
వై ఈస్ దిస్ 2 ఆఫ్ సోర్డ్స్ హియర్? ఇక్కడ మీ ఎనర్జీస్‌లో నాకెలా కనపడుతుందంటే, కొంతమంది ఏమో ఆహ్, చాలా లో ఎనర్జీలో ఉన్నారు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. లిటరల్లీ కొంతమందైతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఏడుస్తున్నారు అనేది కనపడుతుంది. హ్మ్. డామ్ షూర్‌గా ఇక్కడ తన ఎనర్జీస్ నుంచి వరల్డ్‌లో ఇక్కడ మీ ఎనర్జీస్‌లోనూ సేమ్ కార్డొచ్చింది. సో, మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ రీడింగ్ ఎక్కువ జరుగుతుందిక్కడ. ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో ఐ డోంట్ నో. బట్ మీరు ఒక ఇక్కడ మ్యారీడ్ పీపుల్ కూడా కనపడుతున్నారు. మీరు మీ పార్ట్నర్ తోటి మీ పార్ట్నర్ మీకు మ్యారీడ్ పర్సన్ అయ్యుండాలిక్కడ. రైట్? చూడండి. డెక్ ఇట్లా ఓపెన్ చేశాను చూడండి. 5 ఆఫ్ కప్స్. ఇక్కడ అదే 5 ఆఫ్ కప్స్. ఎంత కరెక్ట్‌గా వస్తదో చూడండి ఎనర్జీస్. సరే. ఇక్కడ మీరు మీ పార్ట్నరు మ్యారీడ్ పీపుల్ అని కనపడుతుంది కొంతమంది విషయంలో. పిల్లలు కూడా ఉన్నారు అనేది కనపడుతుంది. ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఫ్యామిలీ అనేది కూడా కనపడుతుంది ఇక్కడ. ఫైనాన్షియల్లీ సెటిల్డ్ ఫ్యామిలీ అని కూడా కనపడుతుంది. అయినా కూడా ఇక్కడ నాకు మీ లైఫ్‌లో కూడా 2 చాయిసెస్ ఏదో ఉన్నాయని కనపడుతుందండి. నేనింకా డీప్‌గా వెళ్ళను. బట్ మీ ఎనర్జీస్‌లో కూడా ఉన్న 2 చాయిసెస్‌లో ఒక చాయిస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ప్లానింగ్ చేస్తున్నారు. మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది అనేది కూడా కనపడుతుంది. బట్ ఇక్కడ డివైన్ అయితే ప్రే చేస్తూ ఉన్నారు. దేవుడినైతే చాలా ప్రే చేస్తున్నారు. స్పిరిచువల్‌గా వెళ్ళిపోతున్నారు చాలామంది. స్పిరిచువల్‌గా ఎక్కువ వెళ్తున్నారు. డివైన్ ఎక్కువ ఎమోషన్స్ నుంచి బయటికి రావడానికి, పెయిన్ నుంచి బయటికి రావడానికి మీ వంతు ప్రయత్నం మీరేదో చేస్తున్నారు అనేది కనపడుతుంది. మీతో మీరే ఫుల్‌ఫిల్‌మెంట్‌లో ఉంటూ, మీతో మీరే హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ ఒకవేళ మీరు కూడా ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుంటే, మీ ఫ్యామిలీతో లేదా మ్యారీడ్ కాకపోయినా మీ ఫ్యామిలీ మీ చుట్టూతా అందరూ ఉన్నా, మీ పేరెంట్స్ అందరూ ఉన్నా కూడా మీరు లోన్లీగా ఎక్కువగా డివోషనల్‌గా ఉంటున్నారు అనేది కనపడుతుంది. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ క్లారిఫై దిస్ 2 ఆఫ్ సోర్స్. ఎందుకు కన్‌ఫ్యూజన్? మైండ్‌లో ఎందుకు అంత ఆలోచనలు? ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ పర్సనల్ విషయంలో చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది? ఏం డెసిషన్ తీసుకోవాలి? ఒకవేళ ఆ పర్సన్ వస్తే నేను మళ్ళీ నమ్మి యాక్సెప్ట్ చేయాలా? వద్దా? అసలు ఇట్లాంటి పర్సన్ నాకు అవసరమా? ఈ పర్సన్ లేకుండా నా లైఫ్‌లో నేను హ్యాపీగా ఉండలేనా? ముందుకు వెళ్ళలేనా? ఏ డెసిషన్ తీసుకోవాలి అనేది మీకు అర్థం కావట్లా. ఒక పక్క లెట్ గో చేసి వదిలేసి ఉండలేకపోతున్నారు. లైఫ్‌ని కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఇంకో పక్క వదలలేకపోతున్నారు. ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మైండ్‌లో కాన్ఫ్లిక్ట్స్ అయితే జరుగుతున్నాయి. నేను ఏ వే చూస్ చేసుకోవాలి? ఇది ఆలోచిస్తున్నారు. వై ఈస్ దిస్ 2 ఆఫ్ సోర్డ్స్ హియర్? ఎస్. ఏంటంటే మీ పార్ట్నర్తో చాలా గొడవలు జరిగినాయి మీకు. మీ పార్ట్నరు మిమ్మల్ని చాలా మ్యానిపులేటివ్‌గా బిహేవ్ చేశారు. చాలా కల్లబొల్లి మాటలు చెప్పి ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్లుగా చాలా మీ మైండ్‌లోకి ఎక్కిచ్చారనమాట. మీరు బయటికి రాలేకపోతున్నారు. అది నిజమా? ఇది నిజమా? అంటే అంత మ్యానిపులేషన్ మాటలు. అంత మిమ్మల్ని తన ఎనర్జీస్‌లో కట్టిపడేస్తున్నారనమాట మీ పార్ట్నరు. చాలా కాన్‌ఫ్లిక్ట్స్, చాలా గొడవలు జరిగినాయి మీ ఇద్దరి మధ్య అనేది కనపడుతుంది పాస్ట్‌లో. మీరు కూడా తనని చాలా అడగాలి అనుకుంటున్నారు. బట్ తను దొరకట్ల.
అదొక ఫ్రస్ట్రేషన్ మీకు. వై ఈస్ దిస్ 10 ఆఫ్ పెంటికల్స్ హియర్? 5 ఆఫ్ పెంటికల్స్. మేబీ మీ ఫ్యామిలీలో కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. ఫైనాన్షియల్లీ ఎంత రిచ్ ఫ్యామిలీ అయినా ప్రస్తుతానికి ఫైనాన్షియల్ బ్రేక్ డౌన్ కనపడుతుంది. అంటే ఫైనాన్షియల్లీ ఎక్కడో లాస్ జరిగింది. ఎవరో చీట్ చేశారో, ఫైనాన్షియల్లీ బాగా లోగా వెళ్ళిపోయారు అనేది కనపడుతుంది. అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ విషయంలో మీరు మీ పర్సన్‌ని లెట్ గో చేసేసారు. ప్రస్తుతానికి వదిలేస్తున్నారు. అంటే మీ ఇద్దరి మధ్య దూరం చాలా పెరిగుంది. ప్రస్తుతానికి ఆ విషయాన్ని వదిలేసినా మీ మనసులో అయితే, మీ మైండ్‌లో అయితే కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూనే ఉన్నాయి. వై ఈస్ దిస్ 2 ఆఫ్ వాండ్స్ హియర్? వై ఈస్ దిస్ 2 ఆఫ్ వాండ్స్ హియర్? పేజ్ ఆఫ్ పెంటికల్స్. అగైన్ పేజ్ ఎనర్జీ. వన్స్ మీరేంటంటే ఒకసారి చేయి పట్టుకుంటే వదలరు. జీవితాంతం ఆ చెయ్యి అలానే పట్టుకొని జీవితాంతం ముందుకు వెళ్ళాలి. కష్టమో, సుఖమో, నష్టమో ఏదైనా కానీ అనే మైండ్ సెట్ మీది. బట్ తనకి మీకు తన నుంచి ఎప్పుడూ చాలా తన నుంచి మీరు ఒక సంతోషం మాత్రమే కోరుకున్నారు. ఒక టైం మాత్రమే కోరుకున్నారు. అంతే తప్ప మనీ పరంగా కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మనీ పరంగా కూడా బాగా సఫిషియెంట్ పర్సన్ అనేది కనపడుతుంది. తను మీకు ఎంత చేసినా, ఏం చేసినా అది మీకు తక్కువే అవుతుంది. బట్ ఇక్కడ మీరు ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లో కూడా 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు మ్యారీడ్ కాకపోయినా మీ లైఫ్లో 2 చాయిసెస్ ఉన్నాయి. నేను ఎవరిని చూస్ చేసుకోవాలి, ఒక డెసిషన్ మేకింగ్కి రాలేకపోతున్నారు. అందుకు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు అనేది కనపడుతుంది. వై ఈస్ దిస్ 5 ఆఫ్ కప్స్ హియర్? 3 ఆఫ్ పెంటికల్స్. ఇది ద హర్మిట్. మిమ్మల్ని మీరు ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ ఒప్పు చేశారు, అంతరావలోకనం చేసుకుంటూ ఉన్నారు. ఐసోలేషన్లో ఉన్నారు. లిటరల్లీ ఇలాంటి పర్సన్ ఎందుకు నా లైఫ్లోకి వచ్చారు, నేను ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేశారు అని ఒకటే లో ఎనర్జీలోకి వెళ్తున్నారు. ఏడుస్తున్నారు. ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేస్తున్నారు మీరు అనేది కనపడుతుంది ఇక్కడ. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నారు. వై, ఎందుకు 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 స్పిరిచువల్గా ఎక్కువగా డీప్గా వెళ్తున్నారు. ఇక్కడ అదే కనపడుతుంది. చాలా లో ఎనర్జీలో ఉన్నారు కొంతమంది అనేది కనపడుతుంది మీ పర్సన్ విషయంలోనే. వై ఈస్ దిస్ ద వరల్డ్ కార్డ్ హియర్? వై ఈస్ దిస్ ద వరల్డ్ కార్డ్ హియర్? మూన్. డిప్రెషన్, చీటింగ్. మీ పర్సన్ మీ పక్కన లేరు. పక్కన కూర్చొని మాట్లాడాలి, మనసు విప్పి మాట్లాడాలి. ఈ లోన్లీనెస్ నుంచి బయటికి రావాలి, ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. మీ పార్ట్నర్ కూడా థర్డ్ పార్టీ ఇష్యూస్ నుంచి బయటికి రావాలి, మీతో ప్యాచప్ అవ్వాలి, ఈ ఒంటరితనాన్ని దూరం చేయాలి, దూరం అవ్వాలి అని మీరు చూడండి. 5 ఆఫ్ కప్స్. థర్డ్ టైం వచ్చింది ఇది. చాలా చాలా డిస్టర్బెన్స్లో ఉన్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు, చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఎట్లా అంటే ఒంటరిగా ఉన్నప్పుడు, మీ పర్సన్ దూరంగా ఉన్నప్పుడు ఆ ఒంటరితనం ఎలా సతాయిస్తుందో ఇప్పుడు మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కనపడుతుంది. వై ఈస్ దిస్ హ్యాంగ్డ్ మ్యాన్ హియర్? Why is this hanged man here? ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తున్నారు.
Why is this hanged one here? The Chariot. యాక్షన్ తీసుకోవాలి అని మనసు కొట్టుకులాడుతున్నా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, స్ట్రక్ అయిపోయి ఉన్నారు. భగవంతుడిని అయితే ప్రే చేస్తున్నారు అనేది కనపడుతుంది. మీ పర్సన్ కొంతమంది మాత్రం మీ పర్సన్తో మీ రిలేషన్ని కొనసాగించాలని ఇష్టపడుతున్నారు. లైఫ్ లాంగ్ మీ పర్సన్తో మీ రిలేషన్ కొనసాగాలి, ఎండ్ చేసుకోవాలనే ఉద్దేశం మీకు లేదు. తను మిమ్మల్ని ఇంత చీట్ చేసినా కూడా మీకు ఎండ్ చేసుకునే ఉద్దేశం లేదు. తనతో రిలేషన్ ప్రొలాంగ్ చేసుకోవాలనే కొంతమంది ఆలోచిస్తున్నారు. మీ అంతటి మీరు యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు, కానీ స్టక్ అయిపోతున్నారు. ఇక్కడ ఎనర్జీస్ అదే కనపడుతుంది. రైట్, మీ పార్ట్నర్ హిడెన్ సీక్రెట్స్ ఏంటో చూద్దాం. మీకు ఏం మెసేజెస్ పంపించారో, ఏం చెప్పాలనుకుంటున్నారో అది కూడా చూద్దాం ఒకసారి. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ దట్ డే. మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన మీ పర్సన్కి ఈ రోజుకి పూసగుచ్చినట్టు అన్నీ గుర్తున్నాయి అని చెప్తున్నారు. ఐ వాంట్ టు బి మోర్ దాన్ ఫ్రెండ్స్. జస్ట్ బీయింగ్ నియర్ యూ ఈజ్ ఇంటాక్సికేటింగ్. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? రైట్, ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. తన లైఫ్లో ఏదో గుడ్ న్యూస్ వచ్చింది, అది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీరు పక్కన ఉండుంటే. ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ. అందుకే కదా తను మిమ్మల్ని వేరే ఐడీస్ నుంచి, ఫ్రెండ్స్ ఐడి నుంచి మిమ్మల్ని స్టాక్ చేస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో. మీ యాక్టివిటీస్ చూస్తున్నప్పుడు మీరు తనకి ఆశ్చర్యంగా, తను లేకపోయినా మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు, ఎలా ఉంటున్నావు నేను లేకుండా హ్యాపీగా అనేది తనకి ఆశ్చర్యం వస్తుంది. అంటే ఇంతకుముందు మీరు అలా ఉండలేకపోయారు కదా. యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్. ఎక్కువగా మ్యూజిక్ వినడం, దాని ద్వారా మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ గుర్తు చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది. ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ. అయినా సరే, అంటే తను పశ్చాత్తాపడుతున్నారు, చెప్పాను కదా, మీతో అబద్ధం చెప్పినందుకు, మిమ్మల్ని చీట్ చేసినందుకు తను పశ్చాత్తాపడుతున్నారు. అయినా కానీ ఒప్పుకోలేను. తను ఇందాకే చెప్పాను కదా, తను ప్రొటెక్ట్ చేసుకొని దాన్ని ఒప్పుకోడు, పశ్చాత్తాపం అయితే పడుతున్నారు. ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్డ్ యూ. అంటే మీ గురించి ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు తనేమి రియాక్ట్ అవ్వట్లేదంట. ఐ లవ్డ్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ. తన ఇంటాక్సికేటింగ్ యాక్టివిటీస్కి, అంటే తన లైఫ్లో తను అసలు ఏంటి, తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, తన మైండ్ సెట్ ఎలాంటిది, తన ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటిది, తన బిహేవియర్ ఎలాంటిది, ఇవన్నీ మీకు తెలిసి మీ అంతటా మీరే వదిలేసే లోపు తనే మిమ్మల్ని వదిలేశాను అని చెప్తున్నారు. ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. చాలా హార్ష్గా, బోల్డ్గా, తను ఏమన్నా రూడ్గా మీతో ప్రీవియస్లో మాట్లాడుంటే అవన్నీ నేను వెనక్కి తీసుకోవాలి కోరుకుంటున్నాను అని తన మనసులో రిగ్రెట్ అవుతూ ఉన్నారు. బట్ మీతో అయితే ఎక్స్ప్రెస్ చెయ్యరు. ఎందుకంటే ఇక్కడ ఇది వచ్చింది, తనను ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో ఉన్నారు. తప్పు మీ ముందు ఒప్పుకోవడానికి ఇష్టం లేదు. సో అందువల్ల తప్పించుకొని తిరుగుతున్నారు తప్ప, తనకైతే తను చేసిన తప్పులకి రిగ్రెట్ అవుతున్నారు అని కనపడుతుంది. రైట్, ఓకే గైస్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ.